ఈ ప్రపంచంలో ఒక సేవకుడికి కత్తి మీద సవాల్ ఏమిటి అంటే, ఒక పుట్టినరోజు వర్తమానమును సిద్ధపరచడం కానీ, వివాహ వర్తమానాలు సిద్ధపరచడం కానీ, లేకపోతే డెత్ సెర్మన్స్ కానీ ప్రిపేర్ చేయడం కానీ చాలా కష్టం. ఎందుకంటే అనేక స్థలాలలో చెప్పబడినటువంటి వర్తమానము తిరిగి చెప్పడానికి లేదు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పడానికి ఇష్టపెట్టుకోరు. అక్కడన్నా చెప్పిన వర్తమానం ఇక్కడ చెప్తే ఇక్కడ వినలేదు కదా అని చెప్పి అదే వర్తమానం తీసుకొచ్చి చెప్పేట వాళ్ళు లేరని నేను అనను. కానీ దేవుని చేత నడిపించబడినప్పుడు, దేవుడు అనుగ్రహించిన తలంపుల ద్వారా దేవుని యొక్క సంఘానికి దేవుడు అనుగ్రహిస్తే అది దేవునికి మహిమ, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ప్రాముఖ్యంగా వివాహ వార్షికోత్సవానికి వచ్చిన మీరందరినీ ప్రభు ప్రేమిస్తూ నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని తలంపులు దేవుని వాక్యం ద్వారా మనం చూసుకొని, నిజముగా మనకు కూడా ఈ మాటలు చాలా అవసరమేమో, ఇంతవరకు ఈ మాటలు మనకు తెలియలేదేమో అన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుదారని నిశ్చయముగా విశ్వసించి ప్రభు యొక్క ఆత్మ నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మోకరించగని వారు మోకరించండి, కూర్చున్న వారు కూర్చునండి. మీ స్థలాల నుంచి దయచేసి ఎవరు కదలొద్దు. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్య మనోహర ఘనమైన నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం అంతా కూడా ప్రభా, నీ మందిర ఆవరణంలో నీ దాసుని నన్ను వాడుకొని శ్రేష్టమైనటువంటి ఈ మట్టలాదివారపు దినాన్న మీరు అనుగ్రహించిన ఆరాధన వర్తమానం, బలవర్తమానం కొరకు వందనస్తుడును. ఈ సాయంత్రపు పూట ప్రభా తండ్రి, మరొకసారి ఇగో సహోదరుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వారి యొక్క వివాహ వార్షికోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి వాక్యము ద్వారా వారికి పరిచర్య చేసేటటువంటి భాగ్యమునిచ్చినందుకు స్తోత్రాలు. కనికరించండి, కృపను అనుగ్రహించండి. దేవా, వ్యర్థమైన మాటలు నా నోట నుండి రానివ్వకుండా, కల్పనా కథలు, చమత్కార మాటలతోనైనను దేవుని వాక్యమును పద ప్రయోగము చేత వినియోగించబడకుండా నా నాలుకను, నా గొంతును, నా ఆలోచనలు, నా మాటలను, నా హృదయాన్ని బలిపీఠము మీద తీసినటువంటి నిప్పు కరువుతో కాల్చి పుటమ వేసి గ్రహింపజేయవాడుగా, ప్రకటింపజేయవాడుగా, ఒప్పింపజేయవాడుగా, నీవే సమాధానపరచువాడుగా కృపను అనుగ్రహించి సహాయము చేయమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన, దివ్యమైన, ఘనమైన, మనోహరమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ సమర్పించుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన మాటను చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ దేవుని వాక్యం చూడాలి. వాక్యమును ద్వారా మాత్రమే మనం ఏదైనా నేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ నేను చెప్పినంత వాడును కాను. ఎందుకంటే నాకంటే ఎంతో అనుభవము గడించినటువంటి పెద్దలు ఉన్నారు, గనులు ఉన్నారు, వాక్యోపదేశకులు ఉన్నారు, వాక్యము తెలిసిన వారు ఉన్నారు, వాక్య నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు, వాక్య నిపుణులు ఉన్నారు, వాక్యము చేత నడిపించబడుతున్న వారు ఉన్నారు, వాక్యము చేత నింపబడుతున్నటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యము చేత ఎవరైతే నిల్చోబట్టి దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలు కొన్ని మనం తీసుకొని, మనం ఇంకా ఏమైనా తెలియదేమో, లేకపోతే ఈ యొక్క పర్టిక్యులర్ ఈ పాయింట్ దగ్గర నేను ఏమైనా మిస్ అయ్యానేమో అంటూ మనల్ని మనం చూసుకుంటూ మన ముందుకు కొనసాగినట్లు దేవుడి కృప అనుగ్రహించును గాక. చెప్పండి, చెప్దాం ఆమేన్. రండి, ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులు రాసినటువంటి ఒక పత్రిక, అపోస్తలుడైన పౌలు చేత రాయబడినటువంటి పత్రిక, 4వ అధ్యాయము 14వ వచనము మాత్రము చదివి పెట్టండి. మరొకసారి అందరూ దయచేసి తీయండి అమ్మా. ఒకసారి దయచేసి అందరూ కూడా చూడండి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక రండి, ఎంత? 4వ అధ్యాయము 14వ వచనము దయచేసి చదవండి బిగ్గరగా. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. వధూవరులు చదువుతారు. అందువలన
నానా 4:14 ఈ హేతువు చేత. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 3:14 నన్ను క్షమించండి. 3:14 ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. చాలు. ఒక్క మాట, ఒక్క తలంపును చూస్తున్నాను. పరలోకమందును భూమి మీదన ఉన్న కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని చెప్పాలి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను. మాటలు గమనిద్దాం. చాలా చక్కటి మాటలని మన హృదయంలో పెనవేసుకుందాం. దేవునికి ఓ 2 స్థలాలలో కుటుంబాలు ఉన్నాయి. మొదటి స్థలమేమో పరలోకం, రెండవ స్థలమేమో భూలోకం. పరలోకమందున్నటువంటి కుటుంబములు వేరే, భూలోకములో ఉన్నటువంటి కుటుంబముల యొక్క సంగతి వేరే. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఏ తండ్రి చేతైతే కుటుంబములుగా పిలవబడుచున్నదో ఆ తండ్రిని బట్టి నేను మోకాళ్ళుని ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు. భూలోకం అందున్నటువంటి మొత్తము ప్రజా సంఖ్య ఇప్పుడున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 800 కోట్ల పైచిలుక వెళ్ళిపోతుంది. ఈ 800 యొక్క ప్రజలని ఏ కుటుంబాలుగా విభజిద్దామంటే 2 కుటుంబాలుగా ఉంటాయి. మొదటి కుటుంబం దేవుని కుటుంబం, రెండవ కుటుంబం దేవుని చేత పిలవబడని కుటుంబం. ఇక్కడ అన్నాడు భూలోకమందున ఏ కుటుంబము తండ్రి చేత పిలవబడిన. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 800 మంది ప్రజలలో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ కుటుంబాలన్నీ దేవుని కుటుంబాలా అంటే అన్ని దేవుని కుటుంబాలు కావు. ఇక్కడ అంటున్నాడు ఏ తండ్రి అయితే, ఏ దేవుడైతే సృష్టించాడో వాళ్ళందరూ దేవుని ప్రజలు. కానీ దేవుని ప్రజలు అందరూ కూడా దేవుని కుటుంబముగా మార్చబడాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి యజమానుడు తండ్రి అయి ఉండాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుడి చేత మాత్రమే సృష్టించబడ్డారు, అందులో నో డౌట్. కానీ పుట్టింపబడిన ప్రతి ప్రజలు దేవుని కుటుంబముగా పిలవబడాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబము ఎవరి ఆధీనంలో ఉండాలి? తండ్రి ఆధీనంలో ఉండాలి. కుటుంబము అనగా తండ్రి పరిపాలన కింద ఉండాలని అర్థం. ఇప్పుడు తలంపు ఏంటంటే, నీవు నేను మనమందరము కూడా ఏ తండ్రి అయితే దేవుడుగా పిలవబడుతున్నాడో ఆ దేవుని చేత సృష్టింపబడిన వారమై ఈరోజు ఆ దేవుని చేత నీవు నేను కుటుంబములుగా పిలవబడిన వారమేనా? ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ తండ్రి అయితే కుటుంబములుగా పిలుస్తున్నాడో ఖచ్చితంగా ఆ కుటుంబములు 3 రకాలైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళాలి. అర్థమవుతుందని చెప్పిన మాట. నా మాటల మీద మీ మనసు ఉంచాలి. దేవా, ఈరోజు నేను నీ కుటుంబము అని మనము తండ్రి అయిన దేవునితో చెప్పగలిగితే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, అయితే ఈ 3 అనుభవాలు గుండా ఈ కుటుంబాలు వెళ్ళాలంట. మొదటి కుటుంబం, నెంబర్ 1, దేవుని కొరకు నిలబడిన కుటుంబాలని దేవుడు పిలుచుకున్న కుటుంబాలు. నెంబర్ 1 ఏంటంటే ద ఫ్యామిలీస్ which could have a stability for God. దేవుని కొరకు నిలవబడిన కుటుంబాలు మాత్రమే, చెప్పండి, దేవుని చేత పిలవబడినటువంటి కుటుంబాల్లో మొదటి స్థానం. నెంబర్ 2, దేవుని కొరకు నిలవబడిన కుటుంబాలు మొదటి స్థానం అయితే ఇక రెండవ కుటుంబాలు అనుభవం గుండా వెళ్ళాలని చెప్పాను కదా, అది నెంబర్ 2 ఏంటంటే దేవుని చేత అనగా మన తండ్రి చేత నాటబడిన కుటుంబాలు. మొదటిది ఏంటి? మీరు ఫాలో అవ్వాలి. నేను అడిగింది మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలి. మొదటిది ఏంటట? దేవుని కొరకు నిలబడిన కుటుంబాలు. నెంబర్ 2,
దేవుని చేత నాటబడిన కుటుంబాలు. మూడవ అనుభవాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తాడు. దేవుని చేత నిర్ణయింపబడిన కుటుంబాలు. మొట్టమొదట 3-4 చెప్పాను, మీకు అర్థం అవడం కొరకే ఒక ప్రాసలో తీసుకొస్తాను. నెంబర్ 1 చెప్పండి, దేవుని కొరకు నిలబడిన కుటుంబాలు. 2, దేవుని చేత నాటబడిన కుటుంబాలు. దేవుని వలన నిర్ణయింపబడిన కుటుంబాలు. ఏ కుటుంబాలు అయితే దేవుని చేత నిర్ణయింపబడతాయో, దేవుని చేత నాటబడతాయో, దేవుని కొరకు నిలబడతాయో, ఆ కుటుంబాలు మాత్రమే చెప్పండి దేవుని చేత పిలవబడిన కుటుంబాలు. ఈరోజు మన జీవితాల్లో మనము ప్రభువుని అడుగుదాం, మన దేవుడిని అడుగుదాం, మన తండ్రిని అడుగుదాం. దేవా, నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, నా కుటుంబాన్ని నాకు ఏర్పరచావు కదా. ఒకప్పుడు ఈ బ్రదరు ఏకాంగుడు, ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు సంసారులుగా చేశాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు? సాటి అయిన సహకారినిచ్చి జత చేశాడు. జత చేసిన తర్వాత దేవుని నోట నుంచి వచ్చిన మొట్టమొదటి పలుకు ఆశీర్వాదపు పలుకు. అన్నాడు, దేవుడు ఇట్లా ఆశీర్వదించాడంట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట. దేవుడికి కుటుంబాలంటే అంత ఇష్టం. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడైనా వ్యక్తిగతంగా నువ్వు స్థిరపరచబడితే కుటుంబములుగా స్థిరపరచబడతారు, కుటుంబములుగా స్థిరపరచబడితే సంఘముగా స్థిరపరచబడతారు. దేవుని ఉద్దేశం అంతా ఒకటే. సంఘము స్థిరపరచబడాలంటే కుటుంబము మొట్టమొదటిగా ఏమవ్వాలా? స్థిరపరచబడాలి. దేవాది దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు బాగా గమనించండి. మొట్టమొదట మనం ఏ కుటుంబములు, ఏ అనుభవాలు గుండా వెళ్ళాలి? మొదటిది, నిలవబడిన దేవుని కొరకు నిలవబడాలి, దేవుని చేత నాటబడాలి. చెప్పండి. మూడోది, దేవుని కొరకు నిర్ణయింపబడాలి. అట్లా ఉంటేనే మన తండ్రి చేత మనము పిలువబడిన కుటుంబాలుగా ఉన్నాం. ఇక్కడ చాలా మంది వివాహమైనటువంటి వారి జీవితాల్లో దేవుడు వారికి శ్రేష్టమైన కుమారులను, కుమార్తెలు అనుగ్రహించారు. వారందరినీ దేవుడు ఏంగా చేశాడు? కుటుంబాలుగా ఏర్పరిచాడు. మరి ఈ ఏర్పరచబడినటువంటి ఈ కుటుంబాలను దేవుడు పిలుచుకుంటే, ఈ 3 అనుభవాలు గుండా మనం వెళ్తున్నామా లేదా అని పరిశీలన చేసుకుంటే, ఈ రోజు దేవుని యొక్క వాక్కు మన జీవితంలో నెరవేర్చబడినట్టే లెక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటిది చెప్పండి, ఏ కుటుంబము? అనుభవం. మొట్టమొదటి అనుభవం ఏంటి? నిలవబడిన కుటుంబం. బాగా గమనించండి. దీనికి నేను చక్కగా పేరు పెట్టుకున్నాను. ఏదైనా ఒక కుటుంబము నిలబడాలంటే కిందనేముండాలా? ఎక్సలెంట్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం కావాలా? పునాది మీద కట్టబడినటువంటి కుటుంబాలు దేవుడికి అవసరం. చాలా మంది మనం అనుకుంటాం, మనం దేవుడు ఎప్పుడైనా ఒక కుటుంబాన్ని కట్టాడంటే కనీసం 3 అనుభవాలు గుండా తీసుకెళ్తాడు. గాడ్ హ్యాస్ సమ్ ప్లాన్స్, గాడ్ హ్యాస్ సమ్ పర్పస్, గాడ్ హ్యాస్ సమ్ ప్యాటర్న్. దేవుడికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి, దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, దేవునికి కొన్ని నమూనాలు ఉంటాయి. ఏ నమూనా ప్రకారం అయితే, ఏ ఉద్దేశము ప్రకారం అయితే, ఏ ప్రణాళిక ప్రకారం అయితే దేవుడు ఆ కుటుంబాన్ని కట్టుతాడో ఆ కుటుంబము చక్కగా నిలబడుతుంది. ఏ వ్యక్తి అయితే నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలనుకుంటాడో ఖచ్చితంగా 2 ఉపయోగిస్తాడు. మొదటిది, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు. మాకు తెలుసులేండి కుటుంబాలు కట్టుకోవడము, మాకు తెలుసండి మేము కుటుంబాలు ఎలా సరి చేసుకోవాలో, మేము ఎలా స్థిరపరచబడాలో మాకు తెలుసని అనుకుంటే చాలా బుద్ధిహీనత. అందుకంటాడు, ఎవడును తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలట? ఏ బుద్ధిని ఆధారం చేసుకోవాలి? అందుకే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. దేవా, నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలో నాకు తెలియదయ్యా. ప్రభా, దేని మీద కట్టాలో నాకు తెలియదయ్యా. ఒకవేళ నేను కడితే నా పరిస్థితి ఎలాగుంటుందో నాకు తెలుసు ప్రభా. ఇగో ప్రభా, నేను కట్టాలంటే నేనేం చేయాలి ప్రభా అని ప్రభుని అడిగితే అంటాడు, రండి ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త దగ్గరికి రండి.
మత్తయి సువార్త దగ్గరికి వస్తే మనకి చక్కటి మాటలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. మొట్టమొదటి మాట మత్తయి సువార్త, దేవుని చేత కట్టబడినటువంటి ఆ యొక్క మాటను మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త చూడండి, చక్కటి మాట మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకి రాసి పెట్టించాడు. చూడండి 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 24, 25. 24, 25 చదువునాన్న. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఇది నిలవబడిన కుటుంబం. దేవుని కొరకు నిలబడిన కుటుంబాలు దేని మీద కట్టబడాలి? చెప్పాలి. పునాది మీద కట్టబడాలి. దీస్ ఫ్యామిలీస్ ఆర్ కాల్డ్ ఫౌండేషన్ ఫ్యామిలీస్. ఒక స్థిరమైన పునాది మీద కట్టాలి. స్థిరమైన పునాది మీద ఎలా కట్టాలంటే, ఈ నా మాటలు విను ప్రతివాడు. ఏ మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలకి మరొక పర్యాయ పదం ఏంటంటే, దేవుని వాక్యమును ఆధారం చేసుకొని కట్టేటువంటి కుటుంబాలు. అయ్యా, ఈ రోజు పునాది మీద కట్టబడినటువంటి కుటుంబాలు నీ సొంత జ్ఞానము చేత, ఈ లౌకికమైన జ్ఞానము చేత, నీకున్న తలంపుల చేత, నీకున్న ఆలోచనల చేత కట్టబడితే క్రైస్తవ కుటుంబాలు గాని, ఏ కుటుంబాలు గాని ఖచ్చితంగా ఒకనొక రోజు వస్తుంది. ఏ రోజు అదో తెలుసా? వాన వస్తుంది, వరద వస్తుంది. చెప్పండి, ఇంకోటి వస్తుంది. ఏంటి? వాన, వరద, వాయువు. 3 వాలు గుర్తించేసుకుందాం. అక్కడ రాయబడితే వచ్చిన మాట చూడండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరేను. ఏంటట? వాన, వరద, వాయువు. ఈ 3 ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబం అని ఇంటి మీద కొడితే ఖచ్చితంగా ఈ ఇల్లు పడిపోలేదు. దేవుని కొరకు నిలబడింది. కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క కుటుంబం దేని మీద కట్టబడిందో తెలుసా? క్రీస్తు యేసు అనేటువంటి బండ పునాది మీద కట్టబడింది. ప్రియమైన వాళ్ళరా, మనం పునాది మీద కట్టబడితే ఖచ్చితంగా 3 రకాలైనటువంటి స్థితులు గుండా వెళ్ళాలి. నేను ఒక్కొక్క మాట మీకు అర్థమవడం కొరకు చెప్తున్నాను. 3 స్థితులు గుండా వెళ్ళాలి. మొదటిది బాగా గమనించండి, ప్రయత్నములు. 2 ప్రయాసములు. 3 పోరాటాలు. మరొకసారి చెప్తారా? మొదటిది ప్రయత్నము, 2 ప్రయాసములు, 3 ప్రయత్నాలు. బాగా గమనించండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను. 3 అద్భుతమైన ఆత్మ సంబంధమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తాడు. వాన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? భూమి నుంచి వస్తుందా? చెప్పండి. ఆకాశము నుంచి వస్తుంది. 2 వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి మీద నుంచి వస్తాయి. వాయువు, గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశానికి, భూమికి మధ్యన వస్తుంది. బాగా గమనించాలి. వర్షము దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఇంటి మీద పడినప్పుడు. ఇది ఆకాశముందు మన దేవుడు ఈ ఇంటి మీద వాన కురిసేటట్టుగా చేస్తాడు. ఇది దేవుని చేత ఆ ఇంటి మీద దేవుడు ఇస్తున్నటువంటి ఒక పరీక్ష గుండా వెళ్ళాలి. 2 వరదలు. వరదవలే భక్తి హీనులు పొర్లిన, వరదవలే హీనులు పొర్లిన, విడువక బాయని దేవా. 2 వరదలు భూమి మీద వాటికి సంబంధించింది, అనగా మనుషులకు సంబంధించింది. వరదలు భక్తిహీనులు అనగా దేవుని ప్రజలు కానివారు, అనగా దేవుని ప్రజలు హింసించువారు, దేవుని మనుషులను తృణీకరించేవారు, వారి చేత వరదలు వస్తాయి. గమనిస్తున్నారన్నమాట. 3వది గాలికి, చెప్పండి, భూమికి ఆకాశానికి మధ్యన ఏంటి వెళ్తుంది? వాయువు. మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని వాయుమండల సంబంధమైన అధిపతి అయిన సాతాను.
అమ్మా మీకు అర్థమవుతుంది నేను చెప్పింది మాటలు. మొట్టమొదటిది ఆకాశము దేవుని సూచిస్తే, భూమి మనుషులను సూచిస్తే, వాయువు ఆ వాయుమండల సంబంధమైన అధిపతి అయినటువంటి సాతాను సూచిస్తుంది. ఏ యొక్క ఇల్లు, ఏ కుటుంబం అయితే క్రీస్తు అనుగ్రహించిన వాక్యమైనటువంటి పునాది లేక ఆ బండ మీద కట్టబడతాదో ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు, మనుషులు పరీక్షిస్తారు, వాయుమండల సంబంధమైనటువంటి సాతాను కూడా శోధిస్తాడు. వెరీ గుడ్. దేవుడేమో పరీక్షిస్తాడు, సాతానుడేమో శోధిస్తాడు, మనుషులేమో ఏం చేస్తారు? చెప్పండి. పోరాటం చేస్తారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడగలవా? పునాది మీద కట్టబడిన కుటుంబాలు ఈ రోజుల్లో చాలా మంది జ్ఞాపకం చేసుకోండి, వాన వచ్చిన, వరద వచ్చిన, గాలి విసిరిన అంటాడు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం దగ్గరికి వద్దాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఎంత శ్రేష్టమైన మాట అమ్మా. ఎక్కడ కట్టబడింది ఇల్లు? ఎక్కడ కట్టబడింది కుటుంబం? పునాది మీద కట్టబడింది. పునాది మీద కట్టబడిన తర్వాత ఖచ్చితంగా నా పునాది గాని సరిగ్గా దేవుని వాక్యము చేత కట్టబడకపోతే, దేవుడు చేసిన పరీక్షకి తట్టుకోలేకపోతే, మనుషులు విసిరినటువంటి బాణాలకి తట్టుకోలేకపోతే, సాతానుడు మన మామ ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా గాలిలాగా వచ్చి ఆ ఇంటి మీద ఏం చేస్తాడు? కొడతాడు. అందుకే ఆ కుటుంబాలు అన్ని కూడా సరైన పునాది మీద కట్టబడకపోతే పునాదీలు పాడైపోవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు నా కుటుంబంలో పాడైపోవడానికి కారణం ఏంటి? పునాది సరిగా కట్టబడలేదు. కట్టారు కానీ సరిగా కట్టలేదు. సరిగా కడితే ఈ మూడిటి గుండా మనం వెళ్ళాలి. మూడిటి గుండా వెళ్తే ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిది దేవుడు వాన చేత పరీక్షిస్తాడు కదా. ఎందుకు పరీక్షిస్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడైనా ఒక కుటుంబాన్ని పరీక్షిస్తాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎంత అద్భుతమైన వాటో తెలుసా? విశ్వాసములో దేవుడు పరీక్షించినప్పుడు నీ విశ్వాసము అన్ని విషయాల్లో స్థిరంగా ఉంటుందా? వాక్యము చేత మనము పునాది మీద కట్టబడితే ఎన్ని రకాలైన ఇబ్బందులు రానియండి, అబ్రాహాము వలె నీ విశ్వాసం ఎప్పుడూ చెల్లా చెదరైపోదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ కుటుంబం ప్రభు కొరకు నిలబడుతుంది. అలాగా విశ్వాసములో నువ్వు స్థిరులుగా ఉండాలి. విశ్వాసములో కథలని వారుగా ఉండాలి. విశ్వాసము చిక్కు చెదరనుగా ఉండాలి. విశ్వాసములో నువ్వేమవ్వాలి? దేవుని కొరకు పటిమగా కలిగిన వారుగా, పటిష్టంగా ఉండాలి. ఈరోజు విశ్వాసులందరి యొక్క పునాదులు పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసులుగా పిలవబడతాం, విశ్వాసులుగా చలామణి అవుతాం, కానీ విశ్వాసాన్ని కాపాడుకోలేని పరిస్థితి. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు అన్ని రకాలు చెప్తూ అంటాడు. లాస్ట్ కి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును అప్పుడు చెప్పాడు. ఎందుకో తెలుసా? అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మీయ కుటుంబ స్థాయి మీద అనేకమైనటువంటి వానలు వచ్చాయి, అనేకమైన వరదలు విసిరాయి, అనేకమైనటువంటి గాలులు కూడా దాని మీద కొట్టాయి. అయినప్పటికీ కూడా తన ఆత్మీయ కుటుంబము, ఆత్మీయ సంఘము, తన జీవితం ఏ రోజు కూడా ఆ యొక్క పునాది మీద నుంచి పడిపోలేదు, పాడైపోలేదు, పడగొట్టబడలేదు. ఈరోజు దేవుని చేత కుటుంబములుగా పిలవబడుతున్న మన జీవితంలో నీ పునాది దేని మీద కట్టావు? నిజంగా కట్టబడితే దేవుని వాక్యం మీద ఎవరైతే కట్టబడతారో ఈ మూడిటి గుండా వెళ్ళాలి. దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు, మనుషులందరూ కూడా ద్వేషిస్తారు. ఒకవేళ ఈ 3 పరీక్షలు గుండా నీ వెళ్ళినప్పుడు, దేవా ఇంత విశ్వాసంలో ఉన్నానయ్యా, నిన్ను నమ్ముకున్నానయ్యా, ఏంటి ప్రభా ఈ పరీక్షలు, ఏంటి ప్రభా ఈ శోధనలు, ఏంటి ప్రభా ఈ మనుషుల ద్వారా తృణీకారులు, ద్వేషాలు అని ఈ రోజు నీ మనసులో నువ్వు అనుకుంటే, దేవుడు అంటున్నాడు నువ్వు సరైన పునాది మీద కట్టబడ్డావు. ప్రియమైన వారులారా, దేవుని కొరకు నిలబడిన వారిలో బాగా గమనించండి. ఇటువంటివి వచ్చినప్పుడు 3 అనుభవాలు గుండా వెళ్ళాలి. నెంబర్ 1 ఏంటో తెలుసా? ఒక్కసారి దాని మీద కొడుతుంది. బాగా వినండి, వరదలు కొడుతున్నాయి,
వాన వస్తుంది, గాలి విసురుతుంది. ఆ గోడల మీదకి ఏమొస్తుంది చెప్పండి? ఆ గోడల మీద కొట్టినప్పుడు, ఆ పైకప్పు మీద కొట్టినప్పుడు, ఆ పునాది మీద వరదలు కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది? నొప్పి అనిపిస్తుంది, ఆ కుటుంబానికి హాని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం తెలుసా? స్థిరమైన పునాది మీద కట్టబడిన కుటుంబాలు సహించుకొని బ్రతుకుతారు, దేవుని మీద సనగరు. అర్థమైందని చెప్పిన మాట. ఇశ్రాయేలు దేవుని మీద అరణ్యములో సనిగి చెప్పండి సంహరింపబడ్డారు. దేవుని మీద ఎప్పుడు, ఎందుకు ప్రభా నాకు ఈ కష్టాలు? విశ్వాసం అయ్యి దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఏంటి ప్రభా ఈ కష్టాలు? ఉద్యోగము లేదు, ఆహారము లేదు, ఆశ్రయస్థానము లేదు, కుటుంబములుగా పేదరికం అనుభవిస్తున్నాం. నిన్ను నమ్ముకున్నందుకు ఇదా ప్రభా? దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. జాగ్రత్త. ఎంతవరకు పరీక్షిస్తాడు? అబ్రహాము తన కుమారుడిని, అబ్రహాము తన ఒక్కగానొక కుమారుడిని, అబ్రహాము తన ప్రేమించిన ఒక్కగానొక కుమారుని మోరియా పర్వతం మీద తీసుకువెళ్ళి అక్కడ దహన బలి అర్పించినంత వరకు తీసుకొచ్చాడు, పైకి పెట్టాడు, కట్టెలు పెట్టాడు, అగ్ని అన్ని సిద్ధపరిచాడు. ఇంకా ఒకే ఒక్క ఏటితో తన కుమారుడిని గాలి వెంట్రిక వాసం అంత గ్యాప్ లో కొంచెము దేవుడు ఏ అబ్రహాము ఆగు అని అనకపోతే ఖచ్చితంగా ఆ రోజు ఇస్సాకు ఏమైపోతాడు? అంతవరకు దేవుడు తీసుకెళ్తాడు. నీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఏ ఇస్సాకునైతే దేవుని కొరకు నువ్వు అర్పించగలుగుతావో, నీకు ఇష్టమైనది అర్పించగలుగుతావో, నువ్వు ప్రేమించింది ఆ యొక్క దేవుని కొరకు నిలబడినట్లు నువ్వు దేవుని కొరకు అర్పించగలిగితే దేవుడు ఏం చేస్తాడా? ఒక్క ఇస్సాకుని ఆధారం చేసుకొని యోధా, యాకోబు, ప్రపంచ జనాభా అంతా కూడా దేవుని కొరకు నిలబడినటువంటి ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఈరోజు దేవుని కుటుంబంగా పిలబడుతున్న వారు భౌతికంగా ఎవరండి? ఫస్ట్ అబ్రహాం కుటుంబం కాదా? అబ్రహాము చూపించిన విశ్వాసం యొక్క స్థిరత్వము కాదా? నిరీక్షణ కాదా? పునాది మీద కట్టబడి దేవా అబ్రహామును వాక్యమును దర్శింపగా నీకంటే నాకు ఏది ఎక్కువ ప్రభా? నువ్వే ఇస్తావు, నువ్వే తీసుకుంటావు. మొదటిది సహిస్తారు. ఆ వరద దాని మీద కొట్టినప్పుడు సహిస్తారు. రెండోది ఏంటో తెలుసా? శోధనను సహించువాడు ఏంటట? ధన్యుడు. ఎప్పుడైతే అది వరదలు కొడుతున్నాయో ఆ ఇంటి మీద, ఆ కుటుంబం మీద నువ్వు సహిస్తున్నావు, బాగానే ఉంది. అక్కడ అంటాడు ఎవరైతే సహిస్తారో వాళ్ళు ఎవరట? ధన్యులు, అంటే ఆశీర్వదించబడిన వారు. ఇదేంటి ప్రభా ఇన్ని శ్రమలో అనుభవిస్తున్నాను, నేను ఇంకా ఆశీర్వదించబడడం ఏంటి అంటాడు దేవుడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏంటట? చెప్పండి. అగ్ని పరీక్ష వలన మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇంకా 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 పవిత్రపరచబడి రేపు మహిమ, ఘనత, మెప్పు కలుగుటకు కారణము అగ్గుచున్నది. ఇది ఆశీర్వాదం. దేవా నన్ను ఎంత శ్రమల గుండా తీసుకెళ్ళినా, నన్ను ఎంత శోధల గుండా తీసుకెళ్ళినా, నన్ను ఎంత శిక్ష గుండా తీసుకెళ్ళినా నేను పునాది మీద కట్టబడ్డాను కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నేను సహిస్తాను, నేను ఆశీర్వాదం పొందుకుంటాను. అందుకే అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నువ్వు ఆశీర్వదించబడిన వాడు మాత్రమే కాదు, ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడు చూద్దాం మన దేవ నన్ను ఆశీర్వదించు కాదు, మనం ఆశీర్వదించబడిన తర్వాత దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుని చేత కుటుంబముగా పిలబడిన తర్వాత, స్థిరమైన పునాది మీద కట్టబడిన తర్వాత, విశ్వాసములు స్థిరులైన తర్వాత మనము ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉంటున్నామా, లేకపోతే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతున్నామా? మొదటి స్టేజ్ మనకు అవసరంలా. ఎప్పుడు ఆశీర్వదించబడతాం? మనం ఆశీర్వదింపబడిన కుటుంబాలు, కానీ మన ద్వారా ఇతరులు ఏమైనా ఆశీర్వదించబడుతున్నారా? ఇది నిలవబడిన కుటుంబాలు. మొదటిది సహిస్తారు. రెండోది ఏంటట? మొదటి సహించిన తర్వాత దేవుని చేత సాక్ష్యం పొందుతారు. అదిగే మీరు శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. ధన్యత, దేవుని చేత సాక్ష్యం పొందాం. ఎవరైతే సాక్ష్యంలోకి వస్తారో మూడోది ఏమంటారు తెలుసా? దేవా వరదలు రాని, పరీక్షలు రాని, శోధన రాని నేను విడిచిపెట్టను, నేను సేవిస్తాను ప్రభువా. యోషువ కుటుంబం అన్నారు, ఏమన్నాడు? మీరు అద్దరునున్న ఏ ఒక్కరిని మీ ఇష్టం, మీరు ఏమి విగ్రహాలు పెట్టుకొని మీరు ఎలా పూజలు చేసుకుంటారో, మీరు ఏ దేవతను ఏ దేవుణ్ణి పూజిస్తారో అది మీ ఇష్టం, ఇతరులను దూషించలేదు. ఎందుకు అంటున్నారు అనలేదు, మీ ఇష్టం, మీరు మీ యొక్క భక్తి మీది. కానీ అంటాను నేనును నా కుటుంబమును యెహోవానే. యోషువ లాంటి కుటుంబములుగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు చూస్తుంది మూడే: వరదలు వస్తున్నాయి, వానలు కురుస్తాయి, గాలి విసురుతుంది,
వాన, వరద, వాయువు, ఈ మూడు అందరికీ కామన్. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సహిస్తున్నావా? దేవుని చేత సాక్ష్యం పొందుకుంటున్నావా? దేవుని కొరకు చెప్పండి, దేవుని సేవిస్తున్నావా? ప్రభా, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంకేం మందిరికి వెళ్తాను, ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఏమి జీవితంలో సంతోషం ఉంది? నేను అంటాను ప్రియమైన వర్లారా, నిజమైనటువంటి ఎప్పుడు తెలుసా సేవించాలి మనం? చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హబక్కూకు రాసినటువంటి గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదవండి. హబక్కూకు రాసినటువంటి గ్రంథం, ఈ అనుభవం మనందరిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, అమ్మా మీరు ఆపండి అమ్మా, ఈరోజు వధువరులే చదువుతారు. గట్టిగా చెల్లి, ఈరోజు పామ్ సండే, గట్టిగా చదవాలి. అంజూరపు చెట్లు పూయకుండినను, ఫలింపకపోయినా, కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చెప్పాలి, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తని నా దేవుని యందు నేను. ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్న నీ నా జీవితంలో ఇక్కడ అంటున్నాడు, ఏది రాని ప్రభా, నాకేదున్నా లేకపోయినా. మనుషులు ప్రేమ తక్కువైపోయింది ప్రభా, నా భర్త నన్ను ప్రేమించడంలా, నా బిడ్డలు నా మాట వినడంలా. ప్రభా, ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నాను. నిజమే, నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పుని, నీ బాధని, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ హబక్కూకు లాంటి జీవితం మనకే వస్తే, పొలాలున్నాయి, పంటేమో రాదు, శాలలున్నాయి, పశువులున్నాయి, కానీ రాను రాను సంవత్సరం వెంబడి సంవత్సరం ఏమైపోతుంది? శాలలో ఉన్న పశువులు చనిపోతున్నాయి. గొర్రెలున్నాయి, ఉపయోగం లేదు. ధనం ఉంది, ఉపయోగం లేదు. రాను 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 ఏమవుతుందంటే మనం అనుకుంటాం, అరే రాను 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 మేడ మీద మేడ, పొలము వెంబడి పొలము, ఉద్యోగములు, ప్రమోషన్ మీద ప్రమోషన్, ఇదే ఆశీర్వాదం అనుకుంటా. దిస్ ఈస్ నాట్ గాడ్స్ గ్రేట్ ప్లాన్, పర్పస్ అండ్ ప్యాటర్న్ ఫర్ యువర్ లైఫ్. ఇది కాదు దేవునికి కావాల్సిన కుటుంబం. ఇది భౌతికమైన, నువ్వు ఉన్నా లేకపోయినా. ఇక్కడ అంటాడు, దేవా ఏ ఉన్నా లేకపోయినా ప్రభా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను చెప్పాలి సంతోషిస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నీ ఉన్నాయి. వినండి, లోకములు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మనకంటే ధనము, భోగము, భాగ్యములు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారికి లోటు లేదు, కానీ ఒక్కటి లేదు. చెప్పండి ఏంటో? రక్షణ. రేపు రాబోతుంది తీర్పు. యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు. నేను ఎక్కడ ఉంటాడో తెలుసా? బంగారు వీధులలో తిరిగేదను, ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే అక్క, చెల్లి, తమ్ముడా, పొలం ఎంత? 1,00,000 రూపాయలకి అయిపోయింది. 1,00,000 రూపాయలు బంగారం కొనాలంటే కిటకిటలు ఆడుతున్నారు జనాలు. అటువంటి బంగారపు వీధులు చెవుల దగ్గర పెట్టుకున్నాం, మెడలో పెట్టుకున్నాం, చేతులు పెట్టుకున్నాం, నోడలకు తగిలించుకున్నాం. అటువంటి బంగారాన్ని పరలోక రాజ్యంలో ఎక్కడ పెట్టాడు? కాళ్ళ క్రింద పెట్టాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! రక్షింపబడిన వారు ఎవరో తెలుసా? ఏమున్నా లేకపోయినా ఏంటి ప్రభా, నీ వాక్యం ఉంది, నీ వాక్యం చేత నేను కట్టబడ్డాను, నా కుటుంబం అలా ఉండాలి ప్రభా. వరదలు రాని, వానలు రాని, వాయువులు ఎసరని నేను స్థిరముగా ఉంటాను. ఎందుకో తెలుసా? స్థిరత్వం 3 రకాల్లో దేవుడు చూస్తాడు. నెంబర్ 1 ఏంటని చెప్పాను? సహిస్తాం. రెండోది ఏమంటాడు? శోధన సహించేవాడు ధన్యుడు, దేవునితో సాక్ష్యం పొందుకుంటాం. మూడోది ఏంటి? మీరు ఎవరిని సేవించినా నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. అబ్బా, ఎంత అద్భుతం! ఇది నిలవబడిన కుటుంబం. దేవుని నామానికి మహిమ కలుగును. చెప్పండి ఆమేన్. రెండోది నిలవబడిన కుటుంబాలు అయిపోయాయి. తండ్రి చేత పిలువబడిన కుటుంబం రెండో అనుభవం ఏంటంటే, చెప్పండి, ఏం చెప్పారు? నాటబడిన కుటుంబం. ప్రియ సహోదరుడా, సహోదరి, నాటబడిన కుటుంబాలు ఎక్కడ నాటబడాలి? నాటడము అంటేనే దేవుని పొలములో నాటబడాలి. దేవుని పొలములో నాటబడినటువంటి ప్రతి చెట్టు కూడా ఆ చెట్టులన్నీ కలిస్తే దాన్ని ఏమంటాడంటే దేవుడు ఒక కుటుంబముగా ఇచ్చాడు. ఈరోజు నీ కుటుంబము, నా కుటుంబము నాటబడిన కుటుంబాలా కాదా? అమ్మా గమనించండి,
అన్నా అదేటన్నా అన్నిటినీ దేవుడే నాటాడు కదా అని మీరు అంటారేమో, ఎందుకంటే వాక్యము సందేహాలు మనకి ఎక్కువ కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం చూతారా? 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము రండి, 12వ వచనమా? మత్తయి సువార్త 13 13వ అధ్యాయము 12 కాదు బ్రదర్, 15-13 రైట్, 15-13 రైట్, చదవండి బ్రదర్. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు, అందరూ ఒక్కసారి అందరూ కలిపి చదువుదాం. ఆ మాట చదువుదాం రండి అందరం కలిసి. ఆయన అందరం కలిసి నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడును. అంటే అర్థం ఏంటి? దేవుడే అందరిని నాటాడా? ఇప్పుడు చెప్పండి, గమనించండి. దేవుడు అందరినీ నాటాడు భూలోకంలో, కానీ తండ్రి మాత్రం అందరినీ నాటడు. బాగా గమనించాలి. దేవుడు నాటడం వేరే, తండ్రి నాటడం వేరే. దేవుడు అందరికీ దేవుడు, కానీ తండ్రి మాత్రం కొందరికే, కుటుంబాలకే తండ్రి. ఇక్కడ దేవుడు అంటాడు, నిలవబడినటువంటి కుటుంబం అనుభవం గుండా వెళ్ళిన మన జీవితంలో దేవుని కొరకు నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండే. ఒకవేళ నాటబడితే నెంబర్ 2 దేవుని కొరకు ఫలిస్తావు. అమ్మా వినాలి మాట. మొట్టమొదటి ఏం చెప్పాను? దేవుని కొరకు నిలబడితే స్థిరులుగా ఉంటాం. దేవుని కొరకు నాటబడితే ఫలాలు లేక ఫలితాలు లేక ఫలములు దేవుని కొరకు పుష్పిస్తాం. ఒక వ్యక్తి గమనించండి, ఎప్పుడైనా నాటబడిన తర్వాత ఎక్కడ నాటబడ్డం అనేది చాలా ప్రాముఖ్యం. అమ్మా విత్తనం వేసినప్పుడు 4 స్థలాల్లో పడింది. మొదటిది ఏంటి? మొట్టమొదటిది త్రోవ ప్రక్కన, నెంబర్ 2 రాతి నేల, 3 ముండ్ల తుప్ప, 4 మంచి నేల. ఇవన్నీ కూడా ముండ్ల తుప్పలో పడ్డాయి, త్రోవ ప్రక్కన పడింది, మూడోది ఏంటి? రాతి నేల పడ్డాయి. ఈ 3 కూడా ఏమైనా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించాయా? ఫలించలేదు. అంటాడు ఏ విత్తనం అంటే మళ్ళీ వాక్యమే. ఈ వాక్యము మంచి నేలలో నాటబడిన తర్వాత అది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించాడు. బాగా గమనించండి. ఫస్ట్ ఫలింపు ఎక్కడ రావాలా? 30 దంతుల్లో రావాలి. 30 దంతుల నుంచి 60 దంతులు, తర్వాత అరే ఎంత? అరే దేవుని క్యాల్కులేషన్ చెప్పండి. మన క్యాల్కులేషన్ ఏమో 30 + 60 + 90. కానీ దేవుడు ఏమేమి చేస్తాడు? 10% బోనస్. అది 100%గా దేవుడు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే అన్ని కుటుంబాలు దేవుని కొరకు ఫలించేటట్టుగా లేవు ఇప్పుడు. కారణం ఏంటో తెలుసా? ఏ అనుభవం ఉండాలి? దేవుని చేత నాటబడినట్టు అనుభవం ఉండాలి. మనంతా మనం నాటుకుంటాం కాబట్టి మనం ఎక్కడ నాటబడాలో మనకు అర్థం కాదు. దేవుడేమో మంచి నేలలో, చెప్పాలి మంచి నేలలో. నేల అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క పరిభాష హృదయం. హృదయములో విత్తనము అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము హృదయములో నాటబడాలంటే ఈ హృదయం ఎలాగుండాలి? చెప్పాలి. మొదటిది, ఒక విత్తనం నాటామనుకోండి, చూడండి మంచి నేల ఎలా ఉంటుందో తెలుసా? మొదటిది కఠినంగా ఉండదు. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఏముండాలి? కఠినంగా ఉంటే విత్తనం వెళ్తుంది అందులోని. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నమాట, మీ హృదయము కఠినమైనది. కఠినమైన హృదయాలలో దేవుని వాక్యం వెళ్ళదు. ఈ రోజుల్లో నాటబడాలి అంటే దేవుని వాక్యం హృదయంలో నాటబడకపోవడం కారణం ఏంటంటే, ఈ యొక్క నాటబడని అనుభవం గుండా వెళ్ళకపోవడం కారణం ఏంటంటే ప్రతి హృదయాలు కఠినమైపోయినాయి. ఫరో హృదయము కఠినమైపోయిందట. అందుకే దేవుని వాక్యానికి తమను తాము, ఏ యొక్క విత్తనము అయితే మంచి నేలలో పడుతుందో దేవుని కొరకు ఫలిస్తారు. ఒకవేళ ఈరోజు నీ హృదయం కఠినంగా ఉందేమో, దేవుని వాక్యం లోపలికి వెళ్ళడం లేదేమో,
దేవుని వాక్యానికి నేను విధేయత చూపించడం అనేది కారణం ఏంటో తెలుసా? నీ హృదయం కఠినపరచబడింది అంటే అంటాడు. ఓకే, కఠినమైన హృదయాన్ని అద్భుతంగా చేయగలిగింది ఏంటో తెలుసా? మళ్ళీ దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అందుకే ఇర్మియా గ్రంథములు అంటాడు, నా వాక్యము లేక నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు వాక్యం అనేటువంటి సుత్తితో కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టామనుకోండి, లాస్ట్ కొట్టిన తర్వాత ఈ బండ కాస్త ఏమైపోతుంది? పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మెత్తగా మార్చబడుతుంది ఆ నేల. ఈ మెత్తగా మార్చబడిన నేలలో దేవుని వాక్యం వేస్తే ఇప్పుడు ఏమవుతుంది? మొట్టమొదటి ఏమొస్తుంది? మొక్క వస్తుంది. మొక్క వచ్చిన తర్వాత పుష్పాలు వస్తాయి. పుష్పాలు వచ్చిన తర్వాత ఫలాలు వస్తాయి. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని కుటుంబంగా నువ్వు పిలువబడితే ఎక్కడ నాటబడ్డావు? దేవుని పొలంలో నాటబడ్డావు, మంచిదే. కానీ దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్తుందా? నీ హృదయంలో వెళ్ళకపోవడానికి ఏంటో తెలుసా? ఇంకా నీ హృదయమో చెప్పండి ఎలాగంది? కఠినంగా ఉంటే సుత్తు అనేటువంటి దేవుని వాక్యం దగ్గరికి మనం అప్పగించుకుందాం. దేవుడు కొట్టినప్పుడు ఆ సుత్తి మీద బాధ వస్తుంది. అయ్యో, నన్ను ఎందుకు కొడుతున్నారు? నాకు బాధ అనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి, ఎప్పుడైనా గుర్తించండి, పెయిన్ కిల్లర్ ఈజ్ ఓన్లీ ద టెంపరరీ రిలీఫ్, బట్ ద సర్జరీ విల్ గివ్ యూ ద పర్మనెంట్ రిలీఫ్. తెలుసా మీకు? నొప్పి వచ్చిందా? అమ్మ నొప్పి వస్తుందని పెయిన్ కిల్లర్ వేయండి, అప్పటికి నొప్పి తగ్గిపోతుంది. కానీ తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. అదే అయ్యా ఆ పార్టీని మీరు తొలగించాలి, దాన్ని తీసేయాలి అనుకున్నాను అనుకోండి, సర్జరీ అయితే ఇంకప్పటి నుంచి మీకు ఉపశమనం, పెయిన్ రాదు. దేవుని వాక్యం అలాంటిదే. దేవుని వాక్యంకి అప్పగించుకుంటే దేవుడు మనల్ని కొడతాడు. దేవుని కొట్టినప్పుడు, దేవా నా హృదయం కఠినమైపోయిందయ్యా, నన్ను మంచి నేలగా మార్చయ్యా, నీ విత్తనమైన వాక్యం నా హృదయంలోకి రావాలి, నీ చేత నాటబడాలి ప్రభా. నేను నాటబడితే నేను ఫలాలు ఇస్తాను. దేవా, నేను మారు మనసు తగిన ఫలాలు ఫలించకుండా నేను రక్షణ పొంది బాప్తిజం తీసుకొని దేవుని మందిరికి వస్తున్నాను, ఇంతవరకు నీ కొరకు ఒక మంచి ఫలాన్ని నేను ఫలించలేపాను. ఆత్మ ఫలాలు ఏమైనా ఫలించామా? నీతి ఫలం ఏమైనా ఫలించామా? వెలుగు ఫలం ఏమైనా ఫలించామా? ఏ ఫలాలు లేని జీవితం. ఒకనొక రోజు వస్తాడు, ఆ పొలానికి ఉన్నటువంటి ఆ వ్యవసాయదారుడు అంటాడు, అయ్యా ఒక్క రోజు ఉంచయ్యా, ఒక్క నెల ఉంచయ్యా, ఒక్క సంవత్సరం ఉంచయ్యా, దీని చుట్టూ త్రవ్వి దీనికి ఎరువు వేసి నీరు పోసి దీన్ని ఫలించేటట్టుగా చూస్తాను. అయ్యా గుర్తుంచుకో, నేను మరుసటి సంవత్సరం వస్తాను, ఇది ఫలించినా సరే, లేకపోతే ఈ చెట్టు వల్ల ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి. వేరు చెట్టున ఏముంది? గొడ్డలుంది, నరికి పారేసి తీసే. దేవుడికి మనము చెల్లుబాటు కాకపోతే, దేవుని కుటుంబాల చేత దేవుని చేత నాటపడకపోతే దేవుడు తీసి పారేస్తాడు. బాధపడకూడదు. అప్పుడు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. మొదటిది కఠినమైన నేల, రెండోది తెలుసా? క్రొవ్వుపోయిన నేల. మీరు అనొచ్చు, ఎక్కడ క్రొవ్వుపోయింది? చూడండి, హృదయముతో నేను పోలుస్తున్నాను నేలని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. చక్కటి మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము చూడండి, 10వ వచనం. వీరు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొనక స్వస్థత పొందకపోవునట్లు నా జనులు హృదయము. అది లెక్క. ఎందుకు దేవుని వాక్యము హృదయములో అనేటువంటి నేలలోకి వెళ్ళలేకపోతుంది? ఎందుకు ఫలించలేకపోతున్నాం? దేవుని చేత పిలువబడినటువంటి కుటుంబాలుగా ఎందుకు మార్చబడలేకపోతున్నాం? కారణం ఏంటో తెలుసా? హృదయం క్రొవ్విపోతుంది. దేని చేత క్రొవ్విపోతుందో తెలుసా? హృదయం క్రొవ్విపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఐహిక విచారాలు, లోక భోగాలు, లోక ఆశలు, లోక తలంపులు, లోక పోకడలు, లోక మర్యాదలు, లోకపు జీవితం, లోకపు ఆచారాలు. మీ సోదరుడు సోదరి, దేవుడు అందుకే నేను పిలుచుకున్నాడా? ఏ తండ్రి చేత అయితే నువ్వు కుటుంబముగా పిలవబడ్డావో నీ హృదయం క్రొవ్విపోకూడదు. ఎందుకో తెలుసా? దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నా మాట వింటున్నావు, నన్ను చూస్తున్నావు, నా అద్భుత కార్యాలు అన్నిటినీ పొందుకుంటున్నావు, కానీ ఎందుకయ్యా హృదయం క్రొవ్విపోతుంది? దేవుడు అంటున్నాడు, అయ్యా నీ హృదయం అనేటువంటి ఈ నేలలో నేను ఫలించలేకపోవడానికి కారణం ఈ క్రొవ్వేనైతే. మళ్ళీ దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కదా. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి పెనం మీద కొవ్వు వేయండి, కింద మంట పెట్టండి, ఏమవుతుంది? కరిగించేస్తాడు దేవుడు. మళ్ళీ వాక్యం దగ్గరికి రావాలి. ఈరోజు దేవుని వాక్యం దగ్గరికి వస్తే, దేవా బండను బద్దలు చేసే సుత్తు వంటిది కదా నీ వాక్యం. ప్రభువా నీ మాట అగ్ని వంటిది కదా, నన్ను కాల్చయ్యా,
నీ బలిపీఠమే తీసిన నిప్పు కొరుకుతో నన్ను కాల్చు ప్రభువా. నేను కాల్చబడితే, త్రోవు కాల్చబడితే, కొరువు కవితే ఏమవుతుందో తెలుసా? విత్తనం అనే వాక్యం నీ హృదయంలో, నా హృదయంలో వెళ్ళి దూరి ఏం చేస్తుంది? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించేటట్టుగా దేవుడు చూసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కఠినమైన హృదయాన్ని కొడతాడో చెప్పండి, కృపైన హృదయాల్ని కాలుస్తాడు. మూడోది ఏంటో తెలుసా? మన హృదయాలు అన్నీ కూడా కలుషితమైపోయాయి. మొదటిది కఠినమైన హృదయం, కృపైన హృదయం, కలుషితమైన హృదయాలు. ఎంత కలుషితమైపోయో ఇవన్నీ నేను చెప్పడానికి లేదు, కానీ ప్రతి హృదయము కూడా ఇహలోక మాలిన్యం చేత అంటుకొని అపవిత్రపరచబడుతుంది. అపవిత్రపరచబడినటువంటి హృదయం ఇప్పుడు ఏమవ్వాలా? మలినం ఏమవ్వాలా? ధూళి ఏమవ్వాలా? మురికి ఏమవ్వాలా? చెప్పండి, ఏమవ్వాలి? కడగబడాలి. మొదటిది కొట్టాడు, రెండోది కాలుస్తాడు, మూడోది ఏమో కడుగుతాడు దేవుడు. ఎక్కడికి రావాలి? నీ వాక్యము ఉదక స్నానము చేత నన్ను ఏం చేయాలా? కడిగి పవిత్రపరిచి యేసు క్రీస్తు ప్రభు ఎదుట నిందారహితగా నిష్కళంకమైనటువంటి వధువు సంఘముగా మనం నిలబెట్టడం కొరకు ఈ కుటుంబము దేవుని చేత పిలువబడింది. ఈ కుటుంబము దేవుని చేత ఏర్పరచబడింది. ఈ కుటుంబము దేవుని చేత నిర్ణయించబడింది. దేవా, నీ కుటుంబముగా నేను పిలువబడిన నా జీవితంలో ఎన్నిసార్లైనా కొట్టు, ఎన్నిసార్లైనా కాల్చు, నీ రక్తం దగ్గరికి వస్తున్నా, నన్ను కడుగు ప్రభా, నీ వాక్యం చేత నన్ను కడుగు ప్రభా, నీ ఆత్మ చేత నన్ను కడుగు ప్రభా అని దేవుని దగ్గరికి మనం వస్తే దేవుడు కడుగుతాడు. అయ్యో నా బిడ్డ ఆ కుటుంబముగా పిలువబడి నేను ఏర్పరచుకుంటు కుటుంబము, నా చేత ఏర్పరచబడిన కుటుంబం, నా కొరకు నాటబడిన కుటుంబము ఖచ్చితంగా కడగాలని దేవుడు తన వాక్యం అనేటువంటి ఒక స్నానాన్ని నీ మీద, నా మీద ప్రోక్షించి మొత్తం అంతా కడిగి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? కడుగుతాడు. ఒక్కసారి ఏ నేలైనా విత్తనం వేసిన తర్వాత నీళ్ళు వేస్తే ఏమవుతుంది తల్లి? చక్కగా పెరుగుతాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, నేల మెత్తబడింది, సూర్యరశ్మైన అగ్ని చేత కాల్చబడింది, చక్కటి నీళ్లు వేసి ఇప్పుడు చెప్పండి, గాలి, నీరు, ఎండ మొత్తం 3 వస్తే అది 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఫలించదా? దేవుడి దగ్గరికి వద్దాం. దేవా, నీ చేత నాటబడిన కుటుంబాలుగా నేను ఉండాలనుకుంటున్నాను. నేను నాటబడాలి ప్రభా, నీ చేత పిలువబడిన కుటుంబాలు ఉండాలి ప్రభా. ఈరోజు వార్షికోత్సవంలో నేను మనమందరం ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నేను నీ కొరకు నిలబడాలి, స్థిరులుగా ఉండాలి, నీ కొరకు నాటబడాలి. ఎక్కడ? దేవుని కొరకు. నీటి కాలు ద్వారా నాటబడాలి. నీ హృదయం ఇంకా కఠినంగా ఉందేమో, మన హృదయాలు ఇంకా కృపపోయిందేమో, మన హృదయాలు ఇంకా కలుషితమైందేమో. దేవుడు కొట్టినప్పుడు బాధపడదు, దేవుడు కాల్చినప్పుడు బాధపడదు, దేవుడు కడిగినప్పుడు బాధపడదు. అంతా నీ కొరకు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కొరకు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాలి. 2 అయితే 3వ మాటని చెప్పి నేను చూస్తాను. 3వది ఏంటో తెలుసా? దేవుని కొరకు నిలబడిన కుటుంబాలు, దేవుని కొరకు నాటబడిన కుటుంబాలు. మూడవది ఏం చెప్పాను? దేవుని కొరకు నిర్ణయించబడిన కుటుంబాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనమందరం దేవుని కొరకు నిర్ణయించబడాలి. అయ్యా, మీరు ఏ కుటుంబం అంటే, అయ్యా మేము యేసుప్రభు నమ్ముకున్నామయ్యా. అమ్మా, యేసుప్రభు నమ్ముకున్నారా? మరి దేవుని కొరకు నువ్వు నిర్ణయించబడితే మీరు 3 అనుభవాలు ఉండాలి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఒక శ్రేష్టమైన కుటుంబం ఉంది, దేవుని చేత నిర్ణయింపబడిన కుటుంబం. నేను అంటాను దీన్ని దేవుని కొరకు అర్పించుకునే కుటుంబం అంట. దేవుని కొరకు అర్పించుకునే నిర్ణయించబడిన కుటుంబాలు ఎప్పుడు కూడా అర్పించుకుంటారు. ఒక మాట గమనించండి. ఇప్పుడు గీత, పరమగీత ఎవరి కొరకు నిర్ణయించబడింది? అరే చెప్పండి. పృథ్వీ కొరకు. జగత్ పునాది వేయబడక మునిపే పృథ్వీ కొరకు, తమ్ముడి కొరకు నిర్ణయించబడింది. ఇప్పుడు నిర్ణయించబడిన తర్వాత ఇప్పుడు బాగా గమనించాలి, వినాలి ఈ మాట. నిర్ణయించబడిన ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరికి ఏముండాలి తెలుసా? మొట్టమొదట మంచి అభిప్రాయం ఉండాలి. 2 అభిప్రాయం తర్వాత వారిని ఒకరు అర్థం చేసుకోవాలి. 3వది ఒకరిని ఒకరు అంగీకరించాలి. ఇది వివాహంలో ఉన్న మర్మయుక్తమైన సంగతి. మొదటిది ఏం చెప్పాను? బుర్రలు ఏం పని చేయడం. ఇన్ని చెప్పారన్నా మీకు ఎలా గుర్తుంది? మాకు ఏటి గుర్తుండడం లేదు. మేము వార్తాపత్రికారులకు రాసుకెళ్తున్నాం కానీ ఏటి అర్థం అవ్వలేదు. మొదటిది మంచి అభిప్రాయం. సిస్టర్ బాగా చెప్పారు, మంచి అభిప్రాయం. పెళ్లి చేసుకునే ముందు ఎవరైనా పెళ్లి కూతురు చూడడానికి నాకేం సరైన అభిప్రాయం లేదా, మనం పెళ్ళి అవుద్దా? పోయింది, అక్కడే పోతుంది. రెండోది ఏంటి? రెండోది మంచి అభిప్రాయము. రెండోది
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం. అది చాలా అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అర్థం చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఒకరిని ఒకరు అంగీకరించబడాలి. అంగీకరించబడాలంటే దాని లోతులకి చాలా పరమార్థం ఉంది. దానిని అర్పించుకొనుట అంటారు. దేవాది దేవుడు ఏదైనా బలిపీఠం మీద ఏమైనా మనం అర్పించినప్పుడు దేవుడు ఏమవ్వాలా? దాన్ని అంగీకరించాలి. అంగీకరిస్తేనే అది కాల్చబడి దేవునికి ధూప నైవేద్యముగా దేవుడు ఆఘ్రానిస్తాడట. ప్రియ సహోదరుడ సహోదరి, మూడవది, దేవుని కొరకు నిర్ణయించబడినటువంటి కుటుంబాలు దేవుని కొరకు అర్పించుకునేటట్టుగా ఉండాలి. ఎలా అర్పించుకున్నారంటే, ఒక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేయనా? ఎలా అర్పించుకుంటారంటే, అసలు వారి కుటుంబమేనా, అసలు ఇటువంటి కుటుంబాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది. మరి ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా 3 అనుభవాలు గుండా వెళ్ళాలి. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లేకపోతే అపోస్తుల కార్యాలు తీద్దాం, అపోస్తుల కార్యములు, లేక 1 కొరింథీయులు తీద్దాం. 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 16-19 3 వచనాలు చదివించి నేను ముగిస్తాను. 1 కొరింథీయులు 16:19. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. చూడండి, ఎవరంటే వాళ్ళు? అకులా ప్రిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న సంఘమును. చాలు, ఇక్కడ ఏముంది? అకులా ప్రిస్కిల్లా ఇల్లు ఎలాగుంది, ఆ కుటుంబం ఎలా ఉంది? అది ఒక సంఘముగా మార్చబడిందట కుటుంబం. దేవుని ఉద్దేశం అదే. God has some purpose and plan about your family is to be make your family as a God's church. ఈరోజు నీ కుటుంబము నా కుటుంబము సంఘముగా ఉందా? సంఘం అంటే అర్థం ఏంటి? సంఘం అంటే ఏంటి? ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. చాలు, ఏంటట? ఆ సంఘము ఆయన శరీరం. శరీరం అంటే ఏంది? చెప్పాలి. శరీరం అంటే ఏది? ఇదంతా శరీరమేనా? చెప్పండి, ఇదంతా శరీరమేనా? ఏం చెప్తే ఏమవుతుంది అని చెప్పడం మానేస్తున్నారు. శిరస్సు వేరే, మొండెము ఇక్కడి నుంచి ఉన్నది, ఇది శరీరం. ఈ శరీరం అట దేవుని సంఘం. ఇప్పుడు గమనించండి, దేవుని సంఘం అంటే ఏది? దేవుని సంఘం అంటే ఏది? దేవుడు ఉండే స్థలం. దేవుడు ఉండే స్థలం అంటే ఏంటి? దేవుడు ఆరాధించే స్థలం. దేవుడు ఆరాధింపబడుతున్న స్థలం ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏంటి? మీ దేహములు దేవుని చేత మీకు అనుగ్రహింపబడినవై పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం అంతా ఎవరికి ఆలయం? దేవునికి ఆలయం. ఎప్పుడు? అన్ని శరీరాల్లో దేవుడు ఉన్నాడు. మీరు అనుకో, దేవుడు సర్వంతర్యామి, ఈ మాట తప్పు. అన్నిట్లో ఉండడు దేవుడు. ఆయన సర్వవ్యాప్తి, అంతటా ఉంటాడు. అర్థమైందా? అంతటా ఉండడానికి, అంతర్లీనంగా ఉండడానికి అన్ని హృదయాలు. తాగుబోతాడు ఒంట్లో ఉంటాడు దేవుడు. అరే చెప్పండి, తిరుగుబోతూ, సోమరిపోతూ, పొదరబోతూ, తిట్టుబోతూ, అరే పోతులు 7 ఉన్నాయి. అందులో ఈ పోతులు ఎక్కడ ఉన్నాడు దేవుడు? ప్రియమైన వారలారా గమనించండి, దేవాది దేవుడికి కావలసినటువంటి ఈ శరీరం పరిశుద్ధాత్మక ఆలయం కాబట్టి దేవుడు ఈ సంఘమును కొరకు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అకుల ప్రిస్కిల్ల ఇంటి సంఘపు వారు. ఈరోజు నేను ఒక మాట అడుగుతాను. దేవుని కొరకు పిలువబడినటువంటి ఈ కుటుంబము దేవుని కొరకు అర్పించబడితే ఖచ్చితంగా నీ శరీరము దేవునికి ఆలయముగా మార్చబడుతుందా? పరిశుద్ధాత్మకి ఏమైనా స్థానం ఉందా? దేవుడు పరిశుద్ధాత్మకు స్థానం ఉంటే భాషలు మాట్లాడడం అనేది ఒకవైపు పక్కన పెడితే, పరిశుద్ధాత్మ పొందుకున్న వారు ఖచ్చితంగా మూడిటి గుండా వెళ్ళాలి. మొదటిది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? ఆత్మ చేత శరీర క్రియలను చెప్పండి చంపాలి. శరీరకి ఎన్ని కోరికలో, ఎన్ని తలంపులో, అది చూడాలి, ఇది చేయాలి, అది కొనాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఎన్ని రకాలో తెలియదు. వీటికి మించి కొన్ని దురాలోచనలు, కొన్ని వదరబోతి ఆలోచనలు, ఇష్టానుసరమైన ఆలోచనలు,
అరే ఒకప్పుడు పాత జీవితం, ఒకప్పుడు మునుపిడి జీవితం, ప్రభువా నేను ఒకప్పుడు అలాగుండేవాడిని, అలా తిరిగేవాడిని, అలాగే జీవించేవాడిని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు మరలా తిరిగి ఏవైతే పాతవి మరలా నిన్ను ఏం చేస్తా తెలుసా, పురుకొల్పి నిన్ను ప్రేరేపించి నిన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, చూడొద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, నడవద్దు అంటాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడిన వారమై ప్రతి శరీర క్రియను మనం ఏం చేస్తామో తెలుసా, పరిశుద్ధాత్మ చేత చంపాలి. అప్పుడు ఇది దేవుని సంఘం అవుతుంది. ఈరోజు దేవుని చేత నిర్ణయింపబడిన కుటుంబాలుగా పిలువబడుతున్న నా జీవితంలో, నీ శరీరంలో పరిశుద్ధాత్మకు స్థానం ఉంటే నీ శరీర క్రియలు, నీ కోరికలు, నీ యొక్క ప్రతి పరిస్థితి ప్రభువుకు అప్పచెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో తెలుసా, రండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 18:26. త్వరగా. ప్రిస్కిల్లయు అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును వారికి పూర్తిగా అతనికి విశదీకరించాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మొదటిది దేవుడు ఈ స్థానాన్ని నీ శరీరంలో ఒక సంగముగా ఉండాలని కోరుకుంటే, రెండోది అంటాడు నీవు స్థానం ఇవ్వడం మాత్రమే కాదు, దేవుని కొరకు సువార్త ప్రకటించాలి. ఇక్కడ అంటాడు వారిని చేర్చుకొని దేవుని మార్గాన్ని వారికి పూర్తిగా విశదీకరించడం. అంటే దేవుని మార్గం యెరెమీయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకొనడి. బాగా గమనించండి, ఇటువంటి మార్గాల గురించి మనం చెప్పడం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, ఆ మార్గము గుండా వెళితేనే పరలోకాన్ని చేరుకుంటామని సువార్త మనం ప్రకటిస్తాం. చూడండి, దేవుడు ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారిని దేవుడు కుటుంబాలుగా అంగీకరిస్తాడంట. ఎందుకో తెలుసా, దేవుడికి ఉన్నది కేవలం నీవు నేనే. మనం సువార్త ప్రకటించకుండా, దేవుని కొరకు చెప్పకుండా, మన జీవితంలో సుఖము, సౌభాగ్యము, సంతోషము అవన్నీ ఆనందిస్తుంటే దేవుడు ఈ కుటుంబాన్ని దేవుని కుటుంబం వరకు ఎంచబడ్డాడు. ఎంచడు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్, నాకు ఇచ్చిన ఆరోగ్యం, నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, నువ్వు నాకు ఇచ్చిన ఆనందం, నాకు ఇచ్చినటువంటి ఆదరణ, ఇవన్నిటినీ ప్రభా ఈ ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, నరకంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభా, వారి కొరకు ఒక్క మాట అయినా ప్రకటిస్తాను ప్రభా అని ఏ కుటుంబం అయితే అనుకుంటుందో, ప్రియ సహోదరుడా, నీ వెనకాతలు ఎవరూ రావక్కర్లా, నీ బ్రతికే ఒక సాక్ష్యంగా ఉండాలి, నీ జీవితమే ఒక సాక్ష్యం ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారికి నీ యొక్క కుటుంబం ఒక సాక్ష్యం ఉంది. వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారు కానండి, ఎంత మంచి కుటుంబం అండి, ఎంత ఆదరిస్తారండి, ఎంత చక్కగా సహాయం చేస్తారండి, ఎంత మంచి మాటలు చెప్తారు అనేటట్టుగా ఉండాలి. కానీ యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ముందుకంటే మరీ దారుణంగా ఉన్నారు అనేటట్టుగా ఉండకూడదు. మొదటిది దేవుని కొరకు స్థానం ఇచ్చాం, దేవుని కొరకు సువార్త ప్రకటిస్తాం. మూడోది ఆఖరి చెప్పి నేను ముగిస్తాను, ఇది అల్టిమేట్ ఫైనల్ టచ్. చూడండి, కొరింథీయులు రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 16:19. క్షమించండి, 16. రోమీయులకు రాసిన పత్రిక 16:34. రోమీయులకు 16:34. రోమా పత్రిక 16 అధ్యాయం 34వ వచనం. రోమా 16:34 24 ఐ థింక్స్. క్షమించండి, 16 అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. చూడండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుట కొరకును తెగించిరి. మొదటిది చాలు. మొదటిది దేవుని కొరకు స్థానం ఇవ్వడం. 2 దేవుని సువార్త ప్రకటించడం. అవసరమైతే దేవుని కొరకు ప్రాణమైన పెట్టాలి. దాన్ని ఏమంటామంటే సాహసము చేయడం. సాని 3 అక్షరాలు గుర్తుంటాయా? దేవుని కొరకు స్థానం, రెండోది దేవుని సువార్త, 3 సాహసం. దేవుని కొరకు ఏమండి, ప్రాణాలను మన ప్రియ సహోదరుడు రవినాన్న చనిపోయారు. దేవుని కొరకు ఒకనొక రోజు ఎవరు ప్రాణం. అందుకే ఇది నిర్ణయింపబడినటువంటి కుటుంబముగా నీవు నేను మనమందరము కూడా దేవుని జతపరిముగా పనిచేస్తూ అవసరమైతే దేవుని కొరకు ప్రాణమును కూడా. ఎవరు ప్రాణం ఇవ్వగలరు చెప్తారా? ఎవరైనా దేవుని కొరకు ఎవరు ప్రాణం ఇవ్వగలరో చెప్తారా? దేవుని కొరకు ఎవరు ప్రాణం ఇవ్వగలరో చెప్తారా? ఒక్కలే ఇవ్వగలరు. దేవుని ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువు తన సంఘమును ప్రేమించి సంఘము కొరకు తన ప్రాణాన్ని వేశాడు.
ఈ సహోదరుడా సహోదరి, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే 3 విషయాలు వధ జరిగేటటువంటి 3rd స్టేజ్లో మొట్టమొదటి తెలుసా, దేవుని కొరకు ఏదైనా విడిచిపెడతావు. 2, దేవుని వెంబడిస్తావు. 3, దేవుని కొరకు అవసరమైతే వధ చేయబట్టానికి కూడా అంగీకరిస్తావు. ఇదేంటి నిర్ణయింపబడిన కుటుంబాలంటే. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఏకాంగులను సంసారాలుగా చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు జతపరుస్తాడో తెలుసా? జతపరిచిన తర్వాత వాడిని ఆశీర్వాదానికి అర్హులుగా, ఆశీర్వదింపబడిన వారుగా కుటుంబాలకు ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా? దేవుని కొరకు నువ్వు నిలబడాలని, దేవుని కొరకు నాటబడాలని, దేవుని కొరకు నిర్ణయింపబడాలి. అట్టి రీతిగా నా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత కుటుంబంగా పిలువబడటకు దేవుడు తన కృపను అనుగ్రహించి సహాయం చేసి, దేవా ఇంతవరకు ప్రభా నేను కుటుంబం అనుకున్నానే కానీ, నీ కుటుంబంగా పిలవబడుతున్నాను అనుకున్నానే కానీ ఆ జీవితంలో ఇంకా నీ కొరకు సరిగ్గా నిలబడలేదయ్యా. అనేకసార్లు పడిపోతున్నాను ప్రభా. సరైన స్థానంలో నేను నాటబడలేదయ్యా. నన్ను నాటు ప్రభా. నీ కొరకు నిర్ణయించబడేటట్టుగా నీ కొరకు ప్రభా ప్రాణమే నిచ్చేంత ప్రేమ నాలో పెట్టు ప్రభా. నా ప్రాణరక్షకుడా, నా ప్రాణప్రియుడా, ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చావు ప్రభా. నువ్వన్నిటిని వదులుకొని నా ప్రాణం ఇచ్చావు, నాకు రక్షణ ఇచ్చావు ప్రభా. నా రక్షణకర్త అయిన యెహోవా నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇగో ప్రభా, అవసరమైతే నా హృదయంలో స్థానం ఇవ్వడమే కాదు, నీ కొరకు సువార్త ప్రకటించడమే కాదు, అవసరమైతే నా కొరకు నన్ను నేను నీ కొరకు ప్రాణమును అర్పించేటంతగా విడిచిపెడతాను లోకాన్ని, నిన్ను వెంబడిస్తాను. అవసరమైతే నీ కొరకు బోధ చేయడానికి నన్ను అంగీకరిస్తాను. అటు రీతిగా మనమందరము దేవుని కుటుంబాలుగా పిలువబడతాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, మరి ముఖ్యంగా స్థానిక సేవకులు పెద్దలైన ఫిలిప్ అన్న మరి వారి కుటుంబానికి, మరి పృథ్వీ జాన్సన్, మరి